బీచ్కి వచ్చినాము. ఇట్లా వచ్చి రాగానే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక బీచ్ వర్షము అనేది పెద్ద వర్స్ట్ కాంబినేషన్ అని మనకు తెలుసు కదా. అవి చూడండి, అప్పుడే వాళ్ళు ఫిషింగ్ చేయడానికి కూడా వెళ్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆల్టోనా బీచ్లో పెద్దగా వేవ్స్ అనేది ఉండదు. సో అందుకని ఇక్కడ ఎక్కువ చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారు స్విమ్మింగ్ చేయడానికి. ఇట్లా ప్లస్ లోతు కూడా ఎక్కువ ఉండదు. అండ్ ఇక్కడనే మనకు దగ్గరలో ఆ పార్క్ కూడా ఉంటుంది ఆల్టోనాది. చాలా ఫేమస్. ఆ పైన్ ట్రీస్, ఆ పెద్ద పెద్ద ట్రీస్ అవన్నీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు చూడండి, అసలు బీచ్ ఎంత కామ్గా ఉంది. అసలు ఇది బీచ్ లాగా లేదు, ఏదో లేక్ వచ్చినట్టు ఉన్నది, అంత కామ్గా ఉంది. అసలు వేవ్స్ లేదు. ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. అసలు ఇగో ఇవన్నీ చేపలే మీకు కనిపిస్తున్నాయా? ఇవన్నీ ఫిషెస్. అసలు చూడడానికి ఎంత బాగుంది. అసలు ఫిషింగ్ చేస్తున్నారు. చాలా పెద్ద ఉంది బ్రిడ్జ్, అసలు చాలా దూరం అక్కడి వరకు. అండ్ ఇక్కడ నుంచి మనకి సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది. కానీ వర్షానికి అసలు సరిగ్గా కనిపించట్లేదు, లేకపోతే మంచి క్లియర్ వ్యూ ఉంటుంది.